స్నేహ సంపద. స్నేహానికి ఎల్లలు లేవు, పరిమితులు లేవు. అది ఒక మహాప్రవాహం. లోతుకు వెళుతున్న కొద్దీ అనిర్వచనీయమైన అనుభూతిని, చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను స్నేహితులు పొందుతారు. స్నేహం త్యాగాన్ని కోరుతుంది, ప్రేమను కురిపిస్తుంది, హర్షాన్ని వర్షింపజేస్తుంది, సంతృప్తిని కలిగిస్తుంది, స్వార్థాన్ని సమూలంగా నశింపజేస్తుంది. కపటాన్ని, కాఠిన్యాన్ని దరిచేరనీయదు, హద్దులను చెరిపివేస్తుంది. సద్బుద్ధిని ప్రవేశపెడుతుంది, ఆశలను చిగురింపజేస్తుంది, ఆశయాలను తలపింపజేస్తుంది, అభివృద్ధిని చేకూర్చుతుంది, సన్మార్గంలో పయనింపజేస్తుంది. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహానికన్న మిన్న లోకాన లేదు అనే మాటలు పాటలుగా ప్రసిద్ధికెక్కినాయి. మంచి మిత్రులు ఎట్లా ఉంటారో భర్తృహరి నీతి శతకంలో నిర్వచించాడు. పాపాన్నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, అపద్గతం చ న జహాతి దదాతి కాలే, సన్మిత్రలక్షణమిదం ప్రవదంతి సంతః. పాపకార్యాల నుంచి నివారింపజేస్తూ, హితాన్ని కలిగించే సత్కార్యాలలో ప్రవర్తింపజేస్తూ, రహస్యాలను రహస్యంగా ఉంచుతూ, మంచి గుణాలను ప్రశంసిస్తూ, తగినట్లుగా సహాయం చేసే వ్యక్తులే సన్మిత్రులుగా పేర్కొనదగినవారని భర్తృహరి సన్మిత్రుల గురించి చెప్పాడు. స్నేహంలో ఎక్కువ తక్కువలుండవు. అంతరంగ స్నేహితుడుగా రూపుదిద్దుకున్న వ్యక్తి ధనికుడా, పేదవాడా, కష్టాల్లో ఉన్నాడా లేక సుఖపడుతున్నాడా అనే ఆలోచన కలుగదు. భోగభాగ్యాలతో, సుఖ సంపదలతో, అన్ని విధాల ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి అనే స్వార్థ భావన కూడా ఏర్పడదు. పైగా యథార్థ స్నేహితులు ఒకరి శ్రేయస్సుకై మరొకరు తమ సుఖాలను, ధనాన్ని, సమయాన్ని, చివరకు తమ దేహాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడతారు. సుఖదుఖాలను కూడా సమంగా పంచుకుంటారు అని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం కిష్కింధకాండలో తెలిపాడు. ఇట్టి స్నేహ సంపదను సంపాదిద్దాం.